చేస్తున్నాయి, అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అందులో ఒక 5 మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో. అది కూడా ఎవరిది? బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి గారిది. ఆయన కూడా మీ ఖమ్మం బిడ్డనే. పార్థసారథి రెడ్డి గారిది ఫ్యాక్టరీ ఉంది అక్కడ, ఒక 500 ఎకరాల సామ్రాజ్యం అది. అక్కడ ఎవరి లోపలికి ఒక మనిషిని రానియరు. అక్కడ 10,000 మంది ఆడబిడ్డలు కూర్చొని, రైతు భార్యలు కూర్చొని ధర్నా చేసి దీక్ష చేస్తే కూడా ఆ ఫ్యాక్టరీని మూసేస్తలేరు. పైగా 90 మంది మీద కేసులు పెట్టిండ్రు. అందులో 9 మంది రౌడీ షీటర్లు పెట్టిండ్రు రైతుల మీద. ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నాడండి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. ఆయనను 3 రోజులు 3rd డిగ్రీ వేసి ఆయనను సర్వీస్లోకి వెళ్ళి తీసేసి ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ పెట్టిండ్రు. అది ఏం ప్రభుత్వము, ఎవరి కోసం పనిచేస్తుంది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు రేపు రైతు సభ పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు రైతు సభలో మాట్లాడే లోపల మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఏదైతే రౌడీ షీట్లు పెట్టిరో రైతుల మీద అది తొలగించండి. 90 మంది మీద ఏదైతే కేసులు పెట్టినరో అది తొలగించండి. మీ మహబూబ్ నగర్ జిల్లాను పాయిజన్ చేస్తున్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని మీరు మూసేయండి. ఇక్కడ బిడ్డనే బండి పార్థసారథి రెడ్డి గారు కాబట్టి వారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకా జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే మీ పార్థసారథి రెడ్డి గారిది, ఆయన్నే కంపెనీ పెడతాడు, ఎట్రో కంపెనీ. ఆయన్నే మందులు తయారు చేస్తాడు, ఆయన్నే మొత్తం మన భూమిలో విషం పోస్తాడు, ఎథనాల్తోని భూమిలో విషం పోస్తాడు. మళ్ళీ ఆయన్నే క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడు. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి మళ్ళీ మన ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొంచెం దానికి వెసులుబాటు చేసి మళ్ళీ భూమి ఇచ్చింది. అంటే రోగం వాళ్ళే ఇస్తారు, క్యాన్సర్ హాస్పిటల్కి కూడా మనమే పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ గారైనా, బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా రైతు 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 అని మాటలు చెప్పడం కాదు, నిజంగా రైతుకి ఏది మంచిదో అది చేయండి దయచేసి. రైతులు మొత్తుకుంటుంటే కూడా పచ్చటి పొలాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం కరెక్ట్ కాదు. మేము పోయి గద్వాల్లో ఉద్యమం చేసినాం, చేస్తే పెద్ద ధన్వాడ దగ్గర ఫ్యాక్టరీ అక్కడ నుంచి తరలించే పరిస్థితి తీసుకొని వచ్చినాం, పోయి అక్కడే కూర్చున్నాం బంద్ చేసేంత వరకు. మరి ఇక్కడేమో ఉద్యమాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతులందరి పట్ల చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటారు దాన్ని, ఆ రైతులందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సమితి అండగా నిలబడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు ఇక రైతులు యూరియా వస్తలేరన్నది మర్చిపోవాలి, బోనస్ ఇస్తలేరన్నది మర్చిపోవాలి, అప్పుడో ఇప్పుడో రైతు బంద్ వేస్తున్నారన్న విషయం మర్చిపోవాలి. కాబట్టి కాళేశ్వరం ఇష్యూ తీసుకొచ్చి ముంగట పెట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిరు. నిన్న పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరం ఇట్లయింది అట్లయింది అట్లయిందని. నిజంగా కూడా నేను ఇవాళ కూడా చెప్తున్నా, సాధికారికంగా చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారికి ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి అవును, ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ళ గోడ కడితే డైరెక్ట్గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిలా పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లికి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్కి పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పోయేటి ఎస్ఆర్ఎస్పీకి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అవి అటు పోతాయి, మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి. నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది అట్లయితుంది కూలిపోతుంది, నేను మేస్త్రిని నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చేయగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇట్లా మోసం చేస్తే అసలు టోటల్ బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలు అంటడానికి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నాను.